హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీ అందరి కోసం నేను వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వంకాయ బజ్జీ కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం రాగి సంగటి కాంబినేషన్లో, రోటీస్ కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే 1/2 kg వంకాయలు తీసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, నీళ్లు వేసుకొని ఇవన్నీ మనం ఉడికించుకోవాలి. అలాగే నీళ్ళలో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న వంకాయల్ని మనం ఇంకొక బౌల్లో తీసేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర మనం ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు కూడా. ఇప్పుడు వచ్చేసి మనం రోట్లో చేసుకుంటాం ఈ వంకాయ బజ్జీ అనేది. కల్లుప్పు, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని ఇదంతా కొంచెంసేపు మనం దంచుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పచ్చిమిర్చి, వంకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం ఈ వంకాయ బజ్జీ అనేది చేస్తాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. వంకాయలు మనం చెక్ చేసి వేసుకోవాలి లోపల. ఇలా మొత్తం మనం బజ్జీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తాము. ఇవన్నీ మనం ఇలా దంచుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. క్విక్గా ఒక 3 నిమిషాల్లోపే చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లో నెయ్యి వేసుకొని ఈ వంకాయ బజ్జీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. రోటీస్ కాంబినేషన్లో, రాగి సంగటి కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారైనా ట్రై చేయండి. రెసిపీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది.